1998లో చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ అనే మహాయజ్ఞంలో మహర్షిలా నేను సైతం అంటూ మొదటి రోజు నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నారు శ్రీ మహర్షి రాఘవ. నేటికి 95 సార్లు రక్తదానం చేసిన మహర్షికి హృదయపూర్వక నమస్కారాలు తెలిపింది చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఈ మంచి పనులు చేస్తున్న శ్రీ మహర్షి రాఘవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడింది. మహర్షి రాఘవ అతని కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అభినందనలు తెలిపింది చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్. నమస్కారం. చిరంజీవి గారు చేసే సమాజ సేవ చాలా గొప్పది. నాలాంటి వాళ్ళందరికీ ఇది ఒక స్ఫూర్తిదాయకం. మీరు కూడా ప్రతి 3 నెలలకి బ్లడ్ డొనేట్ చేయటం వలన మానసిక ఆనందం, సమాజానికి మనవంతు కృషి చేసిన వాళ్ళం అవుతాము. ఇది కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాం. సో మీరు సాధ్యమైనంత వరకు బ్లడ్ డొనేట్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, సమాజానికి సేవ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్లోకి అడుగు పెట్టిన ప్రతి క్షణం నుంచి నా గుండె వేగమే మారిపోయింది. ఎందుకంటే కొన్ని లక్షల మందికి రక్తాన్ని అందించినటువంటి ఒక దేవాలయంలో అడుగుపెట్టాను. చిరంజీవి గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన స్థాపించిన ఈ బ్లడ్ బ్యాంక్లోకి రావడానికే చాలా గర్వపడుతున్నాను. మరి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఈ బ్లడ్ బ్యాంక్ని కానీ స్థాపించిన చిరంజీవి గారిని కానీ తలుచుకొని ఈ తెలుగు భూమిలో పుట్టినందుకు నేనే గర్వపడుతున్నాను. అంటే మన తెలుగు జాతి చేసుకున్న అదృష్టమో, దేశం చేసుకున్న అదృష్టమో, దేశ సినీ రంగం చేసుకున్న అదృష్టమో, ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండడం, సినీ రంగం కూడా గర్వపడే విధంగా